ఆచి చికెన్ మసాలా. ఏపీ తమిళనాడు మధ్య సరిహద్దు సమస్య తీవ్ర రూపం దాల్చుతోందా? ఆంధ్ర సరిహద్దులోకి తమిళ జాలర్లు చొరబాటు స్థానిక మత్స్యకారుల ఉపాధిని దెబ్బతీస్తోందా? ఇటీవల తమిళ జాలర్ల బోట్లు వలలను స్థానికులు పట్టుకున్నారు. అయితే స్టాలిన్ సర్కార్ ఎంట్రీతో ఏపీలో సీన్ పారిపోయిందా? అసలు స్థానిక మత్స్యకారుల ఉపాధికి స్థానిక ఎంపీని గండి కొడుతున్నారని మత్స్యకారులు ఆరోపించడం హాట్ టాపిక్ గా మారిందా? మరోవైపు ఈ వ్యవహారం వెనుక ఓ మంత్రి సైతం ఉన్నారని చర్చ జరుగుతోందా? దశాబ్దాల కాలంగా ఆంధ్ర తమిళనాడు సముద్ర సరిహద్దు సమస్య నెల్లూరు నుంచి ఢిల్లీకి చేరింది. 8 నెలల క్రితం పుదుచ్చేరి రాష్ట్రం కలయ్యకాడుకు చెందిన కొంతమంది జాలర్లు స్పీడ్ బోట్లతో ఆంధ్ర సరిహద్దులోకి ప్రవేశించారు. ఈ ఘటనతో నెల్లూరు జిల్లా ఇసుకపాలెం, తాటిచెట్లపాలెంతో పాటు పలు గ్రామాలకు చెందిన మత్స్యకారుల పడవలు ధ్వంసమయ్యాయి. ఆంధ్ర జాలర్లు ప్రాణాలకు తెగించి అక్రమంగా ప్రవేశించిన 4 బోట్లను స్వాధీనం చేసుకున్నారు. కొంతమంది కాపు నేతలు తమిళనాడు మత్స్యకారులతో చేతులు కలిపి పడవలను వారికి అప్పగించడంతో మత్స్యకార గ్రామాల్లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. దీని వెనుక రాజకీయ నాయకుల ప్రమేయం ఉందని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఈ విషయం రాజకీయ నాయకులతో పాటు ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. అయితే స్టాలిన్ సర్కార్ ఎంట్రీతో రాష్ట్రానికి చెందిన ఓ మంత్రి తమిళనాడు మత్స్యకారులను కాపాడేందుకు రంగంలోకి దిగారని మత్స్యకారులు ఆరోపణలు చేయటం సంచలనంగా మారింది. ఇక నెల్లూరు జిల్లాలో 4-5 దశాబ్దాలుగా సముద్రంలో ఆంధ్ర తమిళనాడు సరిహద్దుల వివాదం నెలకొంది. తరచూ తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాలకు చెందిన తమిళ జాలర్లు ఆంధ్ర సరిహద్దుల్లోకి అక్రమంగా ప్రవేశించి మత్స్య సంపదను దోచుకెడుతున్నారు. పెద్ద పెద్ద స్పీడ్ బోట్లతో ఆంధ్ర సరిహద్దుల్లోకి ప్రవేశించడంతో ఆంధ్ర మత్స్యకారులకు సంబంధించిన వలలు ధ్వంసమవుతున్నాయి. మత్స్య సంపద కోల్పోవడంతో పాటు జీవనాధారమైన వలలు, పడవలు ధ్వంసం కావడంతో తమిళ జాలర్లను అడ్డుకోవడం, నిర్బంధించడం వంటి ఘటనలు 2 రాష్ట్రాల జాలర్ల మధ్య వివాదానికి కారణంగా మారుతోంది. అంతేకాదు కిడ్నాప్లు, హత్యలు వంటి పరిణామాలు చోటు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అయినా ఈ సమస్యపై 2 రాష్ట్రాల ప్రభుత్వాలు దృష్టి సారించకపోవడంతో నేటికి ఆ సమస్య కొనసాగుతూనే ఉంది. అయితే 8 నెలల క్రితం పుదుచ్చేరి కలయ్యకాడు ప్రాంతానికి చెందిన కొంతమంది జాలర్లు 2 స్పీడ్ బోట్లతో ఆంధ్ర సరిహద్దులోకి ప్రవేశించారు. వారిని అడ్డుకుని నెల్లూరు జిల్లా మత్స్యకారులు ఆ బోట్లను స్వాధీనం చేసుకున్నారు. నెల రోజుల్లోనే మరో 2 బోట్లు అక్రమంగా ప్రవేశించడంతో వాటిని కూడా ఆంధ్ర మత్స్యకారులు స్వాధీనం చేసుకున్నారు. ఇలా స్వాధీనం చేసుకున్న పుదుచ్చేరికి చెందిన 4 బోట్లను కావలి నియోజకవర్గంలోని జువ్వల దిన్నెలో ఉంచారు. బోట్లకు సంబంధించిన తాళాలను మత్స్యకారుల కాపుల వద్ద ఉంచి పడవల వద్ద ఓ వాచ్మెన్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఈ బోట్లను విడిపించుకునేందుకు పుదుచ్చేరి మత్స్యకారులు చేసిన ప్రయత్నాలు 8 నెలలుగా ఫలించలేదు. ఆ తర్వాత ఏమైందో కానీ 4 రోజుల క్రితం ఆ పడవలు రాత్రికి రాత్రి మాయమయ్యాయి. ఈ విషయాన్ని గుర్తించిన కావలి మత్స్యకారులు దీనికి కారణమైన కొందరిని గుర్తించి కాళ్ళు చేతులు కట్టేసి గ్రామంలో నిర్బంధించారు. దీని వెనుక ఎంపీ బీదా మస్తాన్రావు సోదరుల ప్రమేయం ఉందని ఒక వర్గానికి చెందిన మత్స్యకారులు ఆరోపించారు. ఈ విషయం నెల్లూరు జిల్లా నేతలతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. మరోవైపు మత్స్యకారుల ఆధీనంలో ఉన్న బోట్లు మాయం కావటం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. కానీ 4 దశాబ్దాలుగా దృష్టి సారించని ప్రభుత్వం శాశ్వతంగా మత్స్యకారుల సమస్యను పరిష్కరిస్తామని చెబుతుంది. ఇందుకు కారణం లేకపోలేదు. తమిళ జాలర్ల బోట్ల పట్టివేతను స్టాలిన్ సర్కార్ సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. దాంతో రాష్ట్రానికి చెందిన ఓ కీలక మంత్రి సైతం మత్స్యకారుల విషయంలోకి ఎంట్రీ ఇచ్చినట్లు సమాచారం. ఇందుకోసం సదరు మంత్రి, ఎమ్మెల్యేలు, రాష్ట్ర స్థాయి కమిటీలు, జిల్లా అధికారులతో వరుసగా సమీక్షలు నిర్వహించారని టాక్. అటు మత్స్యకారులను శాంతింపచేసేందుకు ప్యాకేజీ కూడా సిద్ధం చేశారన్న టాక్ వినిపిస్తుంది. కానీ బోట్లు మాయం చేయడంలో మత్స్యకారులే కుమ్మక్కై ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులను నిందించడం ఏంటని నేతలు సీరియస్ అయ్యారట. ఏదేమైనా తమకు అంటిన మరకలను ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం తుడుచుకునే ప్రయత్నం చేస్తుందని చెబుతున్నారు. మరోవైపు జువ్వల దిన్నె ఫిషింగ్ హార్బర్ కేంద్రంగా 24 గంటలు సముద్రంలో గస్తీ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇది ఎంతవరకు సాధ్యమవుతుందన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.
కనిపిస్తున్నాయి. గస్తీకి సామర్థ్యమైన బోట్లు, శిక్షణ కలిగిన డ్రైవర్లు, అందుకు కావాల్సిన ఇంధనం లేకుండా గస్తీ ఎలా వీలవుతుందని పోలీసులు గుసగుసలాడుతున్నారు. సముద్రంలో 24 గంటల గస్తీ ఇప్పుడు పోలీస్, అటవీ, ఫైర్ శాఖల అధికారుల్లో గుబులు పుట్టిస్తున్నట్లు తెలుస్తుంది. మొత్తం మీద మత్స్యకారుల సమస్య వెంకి పెళ్లి సుబ్బు చావుకు వచ్చిందన్న చందానం మారిందనే చర్చ జరుగుతుంది. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు చేస్తున్న సమీక్షలు, అధికారులు చేపట్టిన చర్యలు మత్స్యకారుల సమస్య పరిష్కారానికి ఏం మాత్రం ఉపయోగపడతాయో వేచి చూడాలి మరి.